మీరు చేసిన తప్పుకి ఎప్పుడో మిమ్మల్ని నేను చంపుండా. నా కూతురికి రక్తాన్ని ఇచ్చారన్న ఒక్క కారణంతోనే నేను ఇంకా మిమ్మల్ని వదిలిపెట్టాను. ఇంతకు ముందు మీరు నన్ను చంపినట్టు మీ స్వహస్తాలతో మీరు రాసిచ్చింది మర్చిపోయారా? కొన్నాళ్ళు మిమ్మల్ని పట్టించుకోకుండా వదిలేస్తే మళ్ళీ మొదలు పెట్టారు కదూ. ఇంకోసారి ఏదైనా తప్పు చేద్దామని అనుకున్నారో మిమ్మల్ని చంపేస్తాను. మేము అజ్ఞానం వల్ల చేశాం, మమ్మల్ని క్షమించమ్మా. నిజంగా ఇక మీదట ఇలా చెయ్యం. ఇంకోసారి చేశావంటే నువ్వే మమ్మల్ని చంపేయమ్మా. గంగా, అక్క, గంగా, ఆ ధర్మరాజుని మూర్తిని నమ్మొద్దు. వాళ్ళు నిన్ను రెచ్చగొట్టి ఆశని అపహరించాలని చూస్తున్నారు. అక్క, వాళ్ళ గురించి నాకు తెలుసక్క. వాళ్ళ మాట విని నేనేం చేయడం లేదు. నందినిని చంపాలన్నది నేను పెట్టుకున్న లక్ష్యం. దానికి వాళ్ళకి సంబంధమే లేదు. నందినిని అంతం చేయడానికి మాది ఉంది కదా. నువ్వెందుకు అనవసరంగా ఈ విషయంలో తలదూరుస్తున్నావు? నందినిని చంపాలన్న ప్రయత్నంలో మనం చాలా మందిని కోల్పోయి చివరికి మావయ్య గారిని కోల్పోయాం. ఇక మీదట మన వాళ్ళని ఎవరిని కోల్పోకూడదు. వద్దు గంగా, పగ తీర్చుకోవాలన్న ఆలోచన వదిలేసేయి. అరుణ్తో ప్రశాంతంగా కాపురం చేసుకో. మీరు నా మీద శ్రద్ధతో ఇలా మాట్లాడుతున్నారు. నందిని వల్ల నేను కోల్పోయింది ఎక్కువే. ఇక ఎవరిని కోల్పోకూడదంటే నందినిని ప్రాణాలతోనే ఉంచకూడదు. తనని నేను వెంటనే చంపేయాలి. దయచేసి ఈ విషయంలో మీరు నాకు సలహాలు ఇవ్వద్దు. అందరూ నేను నందినిని అంతం చేయలేనని అనుకుంటున్నారు. వీళ్ళ ఆలోచనల్ని వెంటనే మార్చాలి. దేవనాయకమ్మని కలిస్తే నందినిని అంతం చేయడానికి సహాయపడతారు. దేవనాయకమ్మని ఇప్పుడే కలుస్తాను. రాజశేఖర్ని నువ్వు చంపడం వల్ల అతని దగ్గరున్న కాలచక్రం ఎక్కడుందో ఇప్పుడు తెలియదుగా నందిని. ఆ కాలచక్రం ఇప్పుడు మాధవి దగ్గరే ఉంది. దాన్ని నేను తీసుకోబోయినప్పుడే ఆ మాయాశక్తి కాలచక్రాన్ని తీసుకోవడానికి వచ్చింది. మాధవి కాస్త కంగారుగా కాలచక్రం శక్తితో అదృష్టమై తప్పించుకుంది. మాయాశక్తి కూడా మాయమైంది. మాయాశక్తిని ఎదురుగా చూసినా తనని ఏమి చేయలేకపోయాను. మాయాశక్తి దగ్గరున్న కాలచక్రాలను మనం తీసుకోకుండా వదిలిపెట్టాం. ఇప్పుడు మనం వెంటనే ఓ పని చేయాలి. మాధవి దగ్గరున్న కాలచక్రాన్ని మన దగ్గరకు వచ్చేలా చేయాలి. మాధవిని కలవాలంటే ఇప్పుడు తన బంగ్లాలోనే ఉంది. అక్కడికి వెళ్ళి తనని బెదిరించినా, చంపుతానని ప్రయత్నించినా అక్కడున్న గంగ ఇంకా నన్ను ద్వేషించడం మొదలు పెడుతుంది. వేరే ఏదైనా దారి ఉంటే చెప్పండి. విషయం ఏంటమ్మా? అమ్మని కలవాలి. అమ్మ లోపలే ఉన్నారు, వెళ్ళి కలవండి. సరే. గంగా,
ఆ పిల్ల కూడా లోపలే ఉందే.